జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. వేముల స్టేజీ సమీపంలో జాతీయ రహదారి 44పై లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. 2 లారీలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 లక్షల రూపాయల విలువైన 300 బస్తాల ఆలుగడ్డలు దగ్ధమయ్యాయి. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎర్లీ మార్నింగ్ అంటే దాదాపు 1:40 ఒక 2 లారీలు ఢీకొట్టడం జరిగింది. ముందు ఈ 2 లారీలు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న లారీ పొటాటో లోడ్తో వెళ్తుంది. దానికి మెకానికల్ డిఫెక్ట్ చాలా స్లోగా రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పోవడం జరుగుతుంది. దాని వెనకనే ఉన్న ఒకటి బండల్ లారీ అండి, తాండూరు నుంచి వస్తున్నది లారీ. దీన్ని చూసుకోకుండా ఓవర్ స్పీడ్తో అతను వచ్చి దాన్ని వెనకంగా ఇట్టివట్టడంతో అక్కడక్కడే మంటలు వేసినాయి. 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైపోయినాయి. వెంటనే పోలీసు వాళ్ళు స్పందించేసి రోడ్డు క్లియర్ చేసి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినాం. ఇద్దరు కూడా అందులో ఉన్న 2 లారీలో ఉన్న డ్రైవర్లకు కానీ క్లీనర్లకు కానీ ఏమి కాలేదు. ఆ గుద్దిన క్లీనర్కి కొంచెం చిన్న ఎలుపు సింపుల్ ఇంజ్యూరీ అయింది. 7 నుంచి 8 లక్షల వరకు నష్టం జరుగుతుంది.